అల్లూరు జిల్లా గంగవరం మండలంలో పిడతమామిడి గ్రామంలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ నాయకులు దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న వేణుగోపాల్ రెడ్డిని స్థానికులు రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వేణుగోపాల్ రెడ్డిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం అమానుషమని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విషయం తెలుసుకున్న రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి బాధితుడిని పరామర్శించారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు. టీడీపీ ఎదుగుదలను సహించలేని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన నాయకులతో దాడికి పాల్పడ్డారని, దాడి చేసిన వైసీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి రెడ్డి వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి కొండరెడ్డి కులానికి చెందినటువంటి ఒక పీవీటీసీ కులస్తుడు. ఆయన మీద మన గంగవరం మండలానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు ఎజ్జా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి చాలా కిరాతకంగా, చాలా దారుణంగా వ్యక్తిపై దాడి చేయించినటువంటి ఘటన. పాపం ఆ వ్యక్తి తన పని మీద తాను చేసుకుంటూ రోడ్డు మీద వెళ్తా ఉంటే పిలిచి మరీ గ్రామంలో మేమే పెద్దవాళ్ళం, మేము చెప్పినట్టుగా మీరు చేయాలి, మీరెంత వాళ్ళు అని చెప్పి ఆ వ్యక్తిని బెదిరించి ఆయనతో పాటు ఉన్నటువంటి మిగతా నలుగురితో కలిసి కత్తితో దాడి చేయడం వల్ల ఈ రోజు ఆ వ్యక్తికి మొత్తం బాడీ అంతా కూడా ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. ఆయనకి కత్తితో దాడి చేసిన ప్రాంతంలో